ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అంత్యకాలానికి సంబంధించిన ఒక ప్రవచనాత్మక బ్లూ ప్రింట్. ఇది కేవలం ఊహ కాదు, కానీ ఉత్తర కొరియా, చైనా లాంటి దేశాల్లో ప్రస్తుతం మన కళ్లముందే జరుగుతున్న వాస్తవాల ఆధారంగా దేవుని వాక్యంలోని ప్రవచనాలతో పోల్చి చూడబోతున్నాం. ఈ ఉపమానం మనకొక భయంకరమైన సత్యాన్ని చూపిస్తోంది. చూడండి, ఒక కప్పను తీసుకుని సలసలా కాగే వేడినెలలో వేశారనుకోండి, ఏం చేస్తుంది? వెంటనే ప్రాణభయంతో బయటికి దూకేస్తుంది కదా. కాని అదే కప్పని చల్లటి నీళ్లలో ఉంచి మెల్లగా, చాలా నెమ్మదిగా ఆ నీటిని వేడి చేస్తే పాపం దానికా వేడి అలవాటైపోతుంది. ప్రమాదాన్ని పసిగట్టేలోపే తప్పించుకోవడానికి చాలా ఆలస్యమైపోతుంది. అలాగే ఒక ప్రమాదకరమైన వ్యవస్థ సమాజంలోకి నెమ్మదిగా వచ్చినప్పుడు ప్రజలు దానికి అలవాటు పడిపోతారు. చివరికి అంతా చేజారిపోయాక కాని అసలు విషయం అర్థం కాదు. సరే, ఈ మొత్తం బ్లూ ప్రింట్ను మనం 6 భాగాలుగా వివరంగా చూద్దాం. ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం నుండి దీనికి ఒక విశ్వాసిగా మనం ఆత్మీయంగా ఎలా సిద్ధపడాలో, ఎలా స్పందించాలో కూడా చర్చిద్దాం. రైట్, ఇక మొదటి భాగంలోకి వెళ్దాం. మన జీవితాన్ని సులభతరం చేస్తున్నాయని మనమనుకుంటున్న కొత్త కొత్త వ్యవస్థలు మనకు తెలియకుండానే ఎలా ఒక కనబడని ఉచ్చుగా మారుతున్నాయో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఇక్కడ చెప్పినట్టు ఈ వ్యవస్థ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. చూడండి, మన జీవితంలోకి డిజిటల్ పేమెంట్స్, ఏఐ ఇవన్నీ ఎంత సులువుగా వచ్చేశాయో. మనకు సౌకర్యంగా ఉందని సంతోషిస్తున్నాం, కాని మనకు తెలియకుండానే ఆ వేడెక్కుతున్న నీళ్లలో ఉన్న కప్పలా మనం కూడా ఈ మార్పులకు అలవాటు పడిపోతున్నాం. ఓకే, ఆ కనబడని ఉచ్చు ఎలా పనిచేస్తుందో చూశాం కదా. మరి బైబిల్లో ప్రవచించబడిన ఆ అంత్యకాలపు మృగం రాజ్యం యొక్క బ్లూప్రింట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రాన్ని చూడండి. ఇది అంత్యక్రీస్తు రాజ్యాన్ని ఒక ఇల్లులా చూపిస్తోంది. చాలా సింపుల్గా అర్థమవుతోంది. ఒక ఇంటికి స్తంభాలు, గోడలు ఎంత ముఖ్యమో ఈ రాజ్యానికి కూడా అంతే. ఇక్కడ బలవంతపు ఆరాధన అనేది స్తంభాలుగా ఉంటే, సాంకేతికత అనేది గోడలుగా ఉంది. ఇక మిగిలిందల్లా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆన్ చేయడానికి ఒకే ఒక్క స్విచ్ నొక్కడమే. మరి ఆ ఇంటి నిర్మాణంలో మొదటిది ఆ బలవంతపు ఆరాధన అనే స్తంభం. దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ, ఒక లైవ్ మోడల్ మన కళ్లముందే ఉంది. అదే ఉత్తర కొరియా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం ఒక నియంత పాలన కాదు. ఇది ఒక రాజకీయ వ్యవస్థను ఏకంగా సాతాను కట్టిన గుడిలా మార్చేసింది. ఒక మనిషిని దేవుడి స్థానంలో పెట్టి ప్రజలందర్నీ ఆరాధించమని బలవంతం చేస్తున్నారు. ఇది ఎంత భయంకరమో ఆలోచించండి. ఇప్పుడు చూడండి అసలు విషయం. ఉత్తర కొరియాలో జరుగుతున్నది బైబిల్లో వేల సంవత్సరాల క్రితం రాసిన ప్రవచనానికి ఎంత కరెక్ట్గా సరిపోతుందో. 2వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 మరియు 4 వచనాల్లో అంత్యక్రీస్తు గురించి ఏం చెప్పబడింది? అతను దేవుని ఆలయంలో కూర్చుని నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడని ఉంది. ఇప్పుడు ఉత్తర కొరియాలో జరుగుతున్నది కూడా అదే కదా. అంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి కూడా అక్కడి విశ్వాసులు క్రీస్తును వెంబడిస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్లకు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న వాగ్దానం తెలుసు. ఎవరైతే ఆ మృగానికి, దాని ప్రతిమకు నమస్కరించరో వాళ్ళు క్రీస్తుతో కలిసి 1000 ఏళ్లు పరిపాలిస్తారన్న నిరీక్షనే వాళ్లను నడిపిస్తోంది. సరే, బలవంతపు ఆరాధన అనే స్తంభాన్ని చూశాం. ఇప్పుడు ఆ ఇంటికి కడుతున్న గోడల గురించి చూద్దాం. అదే డిజిటల్ జైల్. ఈ సాంకేతిక నియంత్రణ చైనాలో ఎలా పరిపూర్ణతకు వస్తోందో తెలుసుకుందాం. దీన్ని సోషల్ క్రెడిట్ సిస్టమ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక దేశంలోని ప్రతి పౌరుడి జీవితాన్ని 24 గంటలు పర్యవేక్షించే ఒక వ్యవస్థ. మన జీవితం ఒక వీడియో గేమ్ లాంటిదనమాట. ప్రభుత్వం మన ప్రతి పనికి స్కోర్ ఇస్తుంది. ఇది 600 మిలియన్ల ఏఐ కెమెరాల ద్వారా జరుగుతుంది. అంటే మీరు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా, ఆన్లైన్లో ఏం కొన్నా, ఇంటర్నెట్లో ఏం చూసినా ప్రతిదీ రికార్డవుతుంది. ప్రభుత్వానికి నచ్చని పని చేస్తే పాయింట్లు మైనస్, నచ్చిన పని చేస్తే ప్లస్. అంతా వాళ్ల కంట్రోల్లోనే ఉంటుంది. మరి స్కోర్ బాగా తగ్గిపోతే ఏమవుతుంది? వాళ్లను బ్లాక్ లిస్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు విమానాల్లో, ట్రైన్లలో ప్రయాణించలేరు, బ్యాంక్ లోన్లు రావు, సొంత ఇల్లు కొనలేరు, వాళ్ల పిల్లలకు మంచి స్కూళ్లలో సీట్లు కూడా ఇవ్వరు. చూడటానికి మనకు కటకటాలు కనిపించవు, కాని ఇదొక డిజిటల్ జైలు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయమేంటంటే, ఈ వ్యవస్థను ప్రత్యేకంగా క్రైస్తవులను టార్గెట్ చేయడానికి ఎలా వాడుతున్నారో చూడండి. మీరు చర్చికి వెళ్లినా, బైబిల్ కొన్నా, సోషల్ మీడియాలో యేసు గురించి పోస్ట్ చేసినా వెంటనే మీ స్కోర్ తగ్గిపోతుంది.
అంటే విశ్వాసాన్ని ఆచరించినందుకు వాళ్ళను సమాజం నుండి వేరుచేయడానికి ఇది ఒక ఆయుధంలా పనిచేస్తుంది. ఇప్పటిదాకా మనం 2 వేర్వేరు విషయాలుగా చూశాం. ఒకటి ఉత్తర కొరియాలోని ఆరాధన, 2 చైనాలోని టెక్నాలజీ. ఇప్పుడు ఈ 2 కలిసి ఒకే గ్లోబల్ సిస్టంగా ఎలా మారబోతున్నాయో చూద్దాం. ఈ మాస్టర్ ప్లాన్ చూడండి. ఉత్తర కొరియా నుండి వస్తున్న ఆరాధన అనే వైర్, చైనా నుండి వస్తున్న టెక్నాలజీ అనే వైర్ రెండూ కలిసి ఒక గ్లోబల్ స్విచ్కు కనెక్ట్ అవుతున్నాయి. ఆ స్విచ్ ఒక్కసారి ఆన్ చేశారంటే చాలు, దేవుణ్ణి ప్రార్థించేవాళ్లు, సువార్త చెప్పేవాళ్లు ఏదీ కొనలేరు, అమ్మలేరు. వాళ్లను సమాజం నుండి పూర్తిగా వేరు చేసేస్తారు. ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పిన మృగం యొక్క ముద్ర వ్యవస్థకు చాలా దగ్గరగా ఉంది. ఇదంతా విన్న తర్వాత మనకు కొంచెం భయం వేయొచ్చు. కాని మనం భయపడటానికి కాదు, సిద్ధపడటానికి దేవుడి విషయాలను బయలుపరుస్తున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలి? మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? కాబట్టి మనం ముందున్న ప్రశ్న ఇదే: భయపడాలా లేక సిద్ధపడాలా? మనమేం చేయాలి? ఇది శరీర సంబంధమైన యుద్ధం కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం. దీనికి ఒక ప్రణాళిక అవసరం. 1 ప్రార్థనలో మెలకువగా ఉండాలి. 2 దేవుని వాక్యంలో బలంగా పాతుకుపోవాలి. 3 అంతం వరకు సహనంతో నిలబడాలి. ఇక 4ది చాలా ముఖ్యం. ఈ టెక్నాలజీ మనకు వ్యతిరేకంగా మారకముందే దాని స్వార్థ కోసం తెలివిగా వాడుకోవాలి. చివరిగా ఒక్క మాట, ఇదంతా మనల్ని నిరాశపరచడానికి కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ చాలా సమీపంగా ఉందని మనల్ని హెచ్చరించడానికే. కాబట్టి మనం భయపడక్కర్లేదు. ఆయన రాకడ కోసం ఆశతో, నిరీక్షణతో ఎదురుచూద్దాం. ఆత్మీయంగా ఎదగడానికి సహాయపడే ఇలాంటి మరిన్ని సందేశాల కోసం మా ఛానల్ను అనుసరించండి. దేవుడు మిమ్మును దీవించునుగాక.